అందరికీ నమస్కారం. హలో ఎవ్రీవన్. నేను మహాభారతం స్టోరీ కంటిన్యూ చేయడానికి టేలెపిక్ ఛానల్తో మీ ముందుకు మళ్ళీ వచ్చేసాను అనమాట. లాస్ట్ వీడియోలో మనము పరిచయం మరియు మనవి చూసాము. ఈ వీడియోలో మనము స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. మహాభారతం ఆది పర్వం, ఫస్ట్ పర్వం ఆది పర్వం. ఆది పర్వం అనేది ఇలా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అందరి దేవుళ్ళ గురించి ఇక్కడ మెన్షన్ ఇచ్చారనమాట. ఏంటి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరియు సరస్వతి, లక్ష్మీ, పార్వతుల గురించి కొంచెం రాసి, అంటే అదే ఏదైనా బుక్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళని త్రిమూర్తుల్ని ప్రార్థించి స్టార్ట్ చేస్తారు కదా, అలానే స్టార్ట్ చేశారనమాట. అలానే స్టార్ట్ చేస్తూ ఫస్ట్ మెన్షన్ చేశారు రాజరాజ నరేంద్రుడు అనే మహారాజు గురించి మెన్షన్ చేశారు. ఆయన యొక్క కీర్తిని మన త్రిమూర్తులు వాళ్ళతో పోల్చి స్టార్ట్ చేశారనమాట. అసలు మనకి రాజరాజ నరేంద్రుడు ఎందుకు వచ్చాడు అనేది మళ్ళా తెలుస్తుంది. ఫస్ట్ రాజు గురించి తెలుసుకుందాము. చూసినట్లయితే ఆయన విమలాదిత్యుని కుమారుడంట, మరియు కుమారస్వామి మంత్రోపాసకుడు. అంటే కుమారస్వామిని మెయిన్ దేవుడిగా పూజిస్తూ ఉంటారు. ఎప్పుడు కుమారస్వామి యొక్క నామధేయాన్ని జపిస్తూ ఉంటారనమాట. మళ్ళీ ఆయన వంశం వచ్చేసి చాళుక్య వంశం అంట. చాళుక్యులు మనకి హిస్టరీలో చదువుతూ ఉంటాం కదా, చాళుక్యాస్ అని. వాళ్ళ వంశీయులంట. ఆయన్ని ఇలా వర్ణించారనమాట. చంద్రుని వలె హృదయాహ్లాదం కలిగించేవాడు అని ఆయన్ని వర్ణించారనమాట. దాని తర్వాత తన సామ్రాజ్యం, అంటే రాజరాజ నరేంద్రుని యొక్క సామ్రాజ్యం గురించి చెప్పారు. అంటే ఆయన యొక్క క్యాపిటల్ సిటీ, రాజు ఏ సిటీ నుంచి పరిపాలించాడు ఆ క్యాపిటల్ సిటీని ఇక్కడ వర్ణించారనమాట. ఇక్కడ వర్ణన బట్టి నాకు అర్థమయ్యేది ఇండియాని వర్ణించినట్టే ఉంది. ఎందుకంటే ఇక్కడ లైన్ని అలానే చదువుతాను, అర్థమవుతుంది. చూడండి, వినండి. సకల సముద్రాల చెలియలి కట్టలు వలయములై విలసిల్లుతూ ఉన్న భూదేవి కలంకారమైన వేంగి దేశానికి హారం మధ్యన వెలిగే మాణిక్యం వంటి రాజమహేంద్ర నగరం. దాని తర్వాత ఆ రాజు యొక్క రాజ్యసభ గురించి వివరించారనమాట. ఎలా ఉంది, ఎవరు ఎలా ఉన్నారు, రాజ్యసభలో ఎవరెవరు ఉన్నారు, మెయిన్ ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరు అనేది ఇక్కడ రాశారనమాట. ఇక్కడ ఒక్కొక్కరు ఇంపార్టెంట్ పీపుల్ని, వాళ్ళ గురించి వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ని డిఫైన్ చేశారు. ఇక్కడ ఎలా ఉంటారు, ఏంటి, ఏమి అనేది. అందులో మెయిన్ వచ్చేసి నన్నపార్యుడు అనమాట. అసలు నన్నపార్యుడు ఎందుకు వచ్చింది అనేది ఇంకా ముందరుంది. ఏమి, ఇప్పుడు రాజు కుతూహలపడి, అంటే ఎన్నో స్టోరీస్ విన్నాను, నాకు చాలా కథలు తెలుసు, రామాయణం కానీ అన్నీ నేను బాగా అవపోసన పట్టాను నాకు. కానీ మహాభారతం వినాలని ఉంది అని రాజు కోరతాడనమాట రాజ్యసభలో. సో ఆ కోరిక కోసము నన్నపార్యుడు, అంటే ఆ రాజ్యసభలో ఆయన ముఖ్యమైన విద్వాంసుడు అనమాట. అంటే మహారాజు వారు మహాభారతం గురించి అడిగేసరికి నన్నపార్యుడు నారాయణ భట్టు అని ఇంకొక విద్వాంసునితో కలిసి, వాళ్ళిద్దరూ మహాకవులు, వాళ్ళిద్దరూ కలిసి మహాభారతం రచించారంట. అంటే వేదవ్యాసుని అనుగ్రహంతో వాళ్ళిద్దరూ రాశారు అన్నట్టుగా. అంటే మహారాజు కోసం మళ్ళీ మహారాజుకు అర్థమైన భాషలో రాసి రాజ్యసభలో ఇచ్చారు అన్నమాట. ఇది మహాభారతం వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన, అంటే స్టోరీ స్టార్టింగ్లో ఆదిపర్వం స్టార్ట్ చేస్తూ ఇలా స్టార్ట్ చేశారనమాట. దీంట్లో ఖండాలు, అంటే పర్వాలు, ఫస్ట్ మహాభారతం అనేది 18 పర్వాలుగా డివైడ్ అయింది. దాంట్లో మళ్ళీ ఖండాలుగా, అంటే మళ్ళీ పార్ట్స్గా డివైడ్ చేసి, సో ఇది ప్రథమ ఖండం, ఫస్ట్ పార్ట్ అనమాట ఆది పర్వంలో. ఇక్కడ మనకి మెయిన్గా మహాభారతం కథ ప్రస్తావన, అంటే అసలు మనకి, అంటే అందరికీ అర్థమయ్యేలాగా మహాభారతం ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు, అంటే ఎలా వచ్చింది. ఎంత వేదవ్యాసుల వారు సంస్కృతంలో రాసి ఉన్నా కూడా అందరికీ తెలియదు కదా. అంటే అసలు మహాభారతం అనేది ప్రాచుర్యంలోకి ఎలా వచ్చింది, అసలు ఎక్కడ ఎవరు ఫస్ట్ మహాభారతం గురించి అడిగారు అనేది ఇక్కడ స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ వచ్చేసి నైమిసారణ్యంతో స్టార్ట్ అనమాట. నైమిసారణ్యంలో సత్రయాగం అనే ఒక యాగం జరుగుతూ ఉంటుంది ఆశ్రమంలో. ఆ ఆశ్రమానికి కులపతి సౌనక మహాముని అన్నమాట.
ఇది సత్రయాగం జరిగేటప్పుడు అక్కడికి ఉగ్రశ్రవణుడు అనే ఒక సూతుడు అక్కడికి వస్తాడనమాట. ఆయన ఎవరు అంటే రోమ మహర్షి కుమారుడు అనమాట. రోమ మహర్షి ఎవరు అంటే వ్యాస మహర్షి యొక్క శిష్యుడు అంట. రోమ మహర్షి అంటే థర్డ్ జనరేషన్ అనమాట. వ్యాస మహర్షికి థర్డ్ జనరేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే వ్యాస మహర్షి యొక్క శిష్యుని పుత్రుడు కాబట్టి ఉగ్రశ్రవణుడు వ్యాసుని యొక్క శిష్యుని కుమారుడు కదా. అంటే వ్యాసు నుంచి రోమ మహర్షి దగ్గరికి ఒక జనరేషన్ వెళ్ళిపోయింది. రోమ మహర్షి నుంచి తిన్న దగ్గర అదే ఉగ్రశ్రవణుడికి వచ్చేసరికి ఇంకొక జనరేషన్ అనమాట. అంటే 2 జనరేషన్లు పోగా ఇతను థర్డ్ జనరేషన్ అనమాట. అలా అనమాట. అక్కడ ఉగ్రశ్రవణుడిని చూచి వాళ్ళందరూ అక్కడ సత్రయాగం చేస్తున్న మునులందరూ కలిసి ఉగ్రశ్రవణుడిని అడుగుతారనమాట. ఏంటి అసలు మహాభారతం ఏంటి, కథ ఏంటి, అసలు ఎక్కడ ఏమి అని. అప్పుడు ఉగ్రశ్రవణుడు ఇలా స్టార్ట్ చేస్తారనమాట. కృష్ణద్వైపాయను అనే ముని మన వేదమంతా మనకి ఫస్ట్లో ఒకే ఒక్క వేదంగా ఉండేదన్నమాట. ఇలా 4 వేదాలుగా లేవన్నమాట. ఒకటే బుక్లో ఒకటేగా ఉండేది. దాన్ని కృష్ణద్వైపాయను అనే ముని 4 వేదాలుగా అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని 4 వేదాలుగా విభజించి రాశారనమాట. తర్వాత కృష్ణద్వైపాయనుడు ఆయన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని వీళ్ళ 4 చేత ఈ 4 వేదాలకు సూత్రాలు రాయించారనమాట. అంటే జస్ట్ ఆయన వేదాల్ని మాత్రమే ఒక వేదం నుంచి 4 వేదాలుగా ఇచ్చేశారు. మళ్ళీ దాని మధ్యలో ఆ వేదాల మధ్యలో అర్థం అవ్వాలంటే జస్ట్ ఈక్వేషన్స్ అన్నట్టుగా ఆయన డైరెక్ట్ ఈక్వేషన్స్, మెయిన్ ఈక్వేషన్స్ రాసేస్తే మనకి కనెక్టింగ్ అర్థం అవ్వాలన్నట్టుగా ఆయన యొక్క శిష్యులతో బేసిక్ ఈక్వేషన్స్ రాయించారు అని అనమాట. అలా అనమాట అర్థం చేసుకోవచ్చు. ఆయన వేదాలను ఇలా విభజించాడు కాబట్టి కృష్ణద్వైపాయను వేదవ్యాసుడు అయినాడనమాట. అంటే మనకందరికీ బాగా తెలిసిన పేరు వేదవ్యాసుడు అయ్యారనమాట. ఆయన వేదాలను విభజించారు కాబట్టి. అలానే తన తపోమహత్వం వల్ల బ్రహ్మదేవుని అనుజ్ఞ పొంది ఆయన అష్టాదశ పురాణాలు, ధర్మశాస్త్రాల ధర్మత్వము, చతుర్వేదాల వేదాంతాభిప్రాయాలు, ధర్మార్థ కామోక్షాలకు సంబంధించిన కథలు, ఇతిహాసాలు ఇలా ఎన్నెన్నో రచించారనమాట ఆయన. అలా ఫస్ట్ ఆయన యొక్క వేదవ్యాసుని గురించి 2 మాటలు చెప్పారు. దాని తర్వాత మహాభారతంలోని ఉపపర్వాల గురించి మెన్షన్ ఇచ్చారనమాట. పౌష్యమ, పౌలోమము, ఆస్తికము, ఆదివంశావతారము, సంభవము, హైడింబము, బకవధ, చైత్రరథము, ద్రౌపది స్వయంవరము ఇలా 100 ఉపపర్వాలు ఉన్నాయన్నమాట. అంటే ఉపపర్వం అంటే పర్వానికి ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు. పర్వంలో పార్ట్ కాకుండా పర్వానికి ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు మనం ఉపపర్వాలంటే. మరియు నెక్స్ట్ పర్వాల గురించి ఇచ్చారన్నమాట. ఆది పర్వము, అరణ్య పర్వము, విరాటోద్యోగ పర్వము, భీష్మ పర్వము అని 18 పర్వాలు ఉన్నాయన్నమాట మన మహాభారతంలో. దీని తర్వాత మహాభారతం అనేది అన్ని లోకాలకి ఎలా తెలిసింది అనేది ఇచ్చారనమాట. ఎవరెవరు ఏ లోకానికి అధిపతి అంటే మనము ఎలా తీసుకోవచ్చు అంటే ఒక్కొక్క అడ్మినిస్ట్రేషన్కి ఒక్కొక్క హెడ్ని పెట్టి వాళ్ళని పని చెప్తారు కదా. అలా ఒక్కొక్క లోకానికి ఒక్కొక్కరిని నియమించారనమాట వేదవ్యాసుల వారు. దేవలోకంలో ప్రచురించడానికి నారద మహామునిని, పితృలోకంలో దేవలుణ్ణి, గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకాలలోకి చెప్పడానికి సుఖమహామునిని, నాగలోకంలో లోకానికి సుమంతుణ్ణి, మానవలోకానికి ఎలా అంటే జనమేజయ మహారాజు ద్వారా మానవలోకమంతా ప్రచురింపాలనేసి వైశంపాయన మహామునిని జనమేజయ మహారాజుకి మహాభారతాన్ని వివరించమని వేదవ్యాసుల వారు నియమించారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రతి యుగంలో మెయిన్ యుద్ధాలని మెన్షన్ ఇచ్చారనమాట. ఫస్ట్ కృతయుగంలో దేవాసురుల యుద్ధం అనమాట. మేజర్ యుద్ధం అదే అనమాట కృతయుగంలో. నెక్స్ట్ త్రేతాయుగంలో మనకు తెలిసిందే రామరావణ యుద్ధము. ద్వాపర యుగంలో కౌరవ పాండవుల యుద్ధం అనమాట.
ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఈ పెద్ద పెద్ద యుద్ధాలన్నీ కూడా యుగాంతంలోనే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. కృతయుగం మనకి అంత ప్రూఫ్స్ లేవు, కానీ మనకి రామాయణం అనేది రామరావణ యుద్ధం వరకే చెప్తారు మ్యాక్సిమం. మళ్ళీ నాకు ఐడియా లేదు ఏమైందో, చూద్దాం. మహాభారత కంప్లీట్ అయిన తర్వాత రామాయణం స్టార్ట్ చేశానంటే అది తెలుస్తుంది, రామాయణంలో రాముడి తర్వాత ఏం జరిగింది అనేది. కానీ మహాభారతం అయితే మాత్రం ఖచ్చితంగా యుగాంతంలో జరిగింది. ఎందుకంటే పాండవుల తర్వాత మ్యాక్సిమం 2 generations 3 generations అంతే పాలిచ్చిందనమాట. దాని తర్వాత మారిపోయింది. ఎందుకు అంటే సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ అనే మ్యాక్సిమం ఇంకా బుక్ ముందరికి వెళ్తే తెలుస్తుంది. కలి వచ్చి డైరెక్ట్గా మహారాజ్తో డీల్ పెట్టుకొని కలియుగానికి స్టార్ట్ అనమాట. కలియుగం స్టార్ట్ అయిందే మన పాండవుల యొక్క వంశీయులు రాజుగా ఉన్నప్పుడే స్టార్ట్ అయింది అనమాట నాకు తెలిసినంత వరకు. ఇంకా డీప్గా వెళ్తే బుక్లో మనకి ఇంకా పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట. ఇలా అలా అర్థం కాకుండా కరెక్ట్గా తెలుసుకుందాము. సో ఇక్కడ మెయిన్గా మహాభారత యుద్ధం గురించి ఇచ్చారనమాట. ఈ యుద్ధంలో భీష్మాచార్యుల వారు 10 దినములు, ద్రోణుడు 5 దినములు, కర్ణుడు 2 దినములు, శల్యుడు ఒక పూట, దుర్యోధనుడు ఒక పూట యుద్ధము పోరాడారనమాట, యుద్ధం చేశారనమాట. అలానే వీళ్ళ సైన్యాల గురించి ఇచ్చారు. పాండవుల సైన్యం 7 అక్షౌహిణులు, కౌరవుల సైన్యం 11 అక్షౌహిణులు అనమాట. దీని తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే సమంత పంచకక్షౌహిణి సంఖ్యా వివరణము అనే పార్ట్తో పెట్టారనమాట. ఏమి అంటే ఇక్కడ మనకి అక్షౌహిణి అంటే అసలు మనకి ఐడియా ఉండదు కదా అక్షౌహిణి సైన్యం అంటే ఎంతో అనేది, దాన్ని గురించి చెప్తారనమాట ఏమి అనేది. ఫస్ట్ అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుందాము. త్రేతా ద్వాపర యుగ సంధికాలం అంటే త్రేతాయుగం ఎండింగ్, ద్వాపరయుగం యొక్క స్టార్ట్ పాయింట్ అనమాట. ఆ టైంలో ఏమైంది అనగా పరశురాముడికి ఆగ్రహం వచ్చి 21 సార్లు శత్రురాజులందరినీ సంహరించాడు అనమాట. అంటే 21 times మొత్తం అసలు రాజవంశాలే లేకుండా అందరినీ సంహరించాడు అనమాట పరశురాముడు. ఆ రక్తధారలతో పితృదేవులకి తర్పణం వదిలాడు. అంటే తర్పణం అంటే మనకి ఐడియా ఉంటుంది అందరికీ ఒక ఐడియా. ఆ రక్తంతో పితృదేవులకు తర్పణం వదిలాడనమాట. ఆ తర్పణం యొక్క దాటికి పితృదేవులు ఏమి అంటే ఎందుకు అంత క్రోధము అని దాన్ని ఉపసంహరించుకోమని ఆయన్ని ప్రార్థించారనమాట. అప్పుడు పరశురాముడు తన కోపాన్ని ఉపసంహరించుకుంటాడనమాట. అందుకే ఆ ప్రదేశానికి సమంత పంచక అనే పేరు వచ్చింది. దాని తర్వాత మనకి ఇక్కడ అక్షౌహిణి గురించి వివరించారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి చెప్తాను చూడండి. ఒక రథము, ఒక ఏనుగు, 3 అశ్వాలు, 5 భటులు. ఈ పార్ట్ని అంటే ఈ సెట్ని ఒక పత్తి అంటారనమాట. ఏమేమి ఉన్నాయి? ఒక రథము, ఒక ఏనుగు, 3 అశ్వాలు, 5 భటులు. దీన్ని ఒక పత్తి అంటారనమాట. 3 పత్తులు కలిస్తే ఒక సేనాముఖము, 3 సేనాముఖాలు కలిస్తే ఒక గుల్మము, 3 గుల్మాలు ఒక గణము, 3 గణాలు ఒక వాహిని, 3 వాహినులు ఒక పృతన, 3 పృతనలు ఒక చము, 3 చములు ఒక అనీకిని, 10 అనీకినులు ఒక అక్షౌహిణి అన్నమాట. అంటే ఈ కన్వర్షన్స్ అంతా చేస్తే ఒక అక్షౌహిణి అంటే సైన్యం ఎంత ఉంటుందో చూడండి. 21,770 అంటే 21,870 రథాలు, అలానే 21,870 ఏనుగులు. దాని తర్వాత 65,610 అశ్వాలు అంటే 65,610 హార్సెస్. అలాగే యుద్ధ భటులు చూసుకుంటే 109,350 మంది యుద్ధ భటులు, 1,09,350 సోల్జర్స్ అనమాట. వీళ్ళందరిని కలిస్తే ఒక అక్షౌహిణి అనమాట. దీని ప్రకారము క్యాలిక్యులేట్ చేస్తే పాండవులకి 7 అక్షౌహిణుల సేన అంటే 7 అక్షౌహిణీస్ ఉన్నాయన్నమాట సేన. వీళ్ళ సేన ఎట్లుందో ఒకసారి చూద్దాం. రథాలు ఏనుగులు చూసుకుంటే 1,53,090 రథాలు కానీ ఏనుగులు కానీ అంటే 1,53,090.
హార్సెస్ అశ్వాలు చూసుకుంటే 4,59,270 4,59,270 హార్సెస్. భటులు చూసుకుంటే 7,65,450 7,65,450 సోల్జర్స్. కౌరవులు చూసుకుంటే 11 అక్షౌహిణ సేన ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళది ఎట్లుంది అని చూస్తే రథాలు కానీ ఏనుగులు కానీ చూస్తే 2,40,570 అంటే 2,40,570 రథాలు, 2,40,570 ఏనుగులు. హార్సెస్ చూసుకుంటే 7,21,710 అంటే 7,21,710 అశ్వాలు. భటులు చూసుకుంటే 12,02,850 మంది అంటే 12,02,850 సోల్జర్స్. అంటే దగ్గర దగ్గర 20 లక్షల మంది భటులు పాల్గొన్నారు. టోటల్ చూసుకుంటే 33 లక్షల మంది దగ్గర దగ్గరగా ఇదే అనమాట. అంటే సోల్జర్స్ ఒకటే తీసుకుంటే 20 లక్షల మంది వరకు భటులు పార్టిసిపేట్ చేశారు. అంటే రథాలు అశ్వాలు వాటికి కూడా మనుషులు కావాలి కదా. రథాలకైతే ఇంకా ఒక రథసారథి కావాలి, రథం వెనకాల అస్త్రాలు వేసేవాళ్ళు కానీ అది బాణాలు వేసేవాళ్ళు కానీ అలా కావాలి. ఊరికే జస్ట్ రథసారథిని ఒకటే కౌంట్ చేసుకున్నా కూడా దగ్గర దగ్గర 30 లక్షల మంది పార్టిసిపేట్ చేశారు అనమాట యుద్ధంలో. అంటే మన పాపులేషన్ ఇప్పుడంటే ఎక్కువ ఉంది, ఆ టైంలో పాపులేషన్తో పోల్చుకున్నామంటే 30 lakh అనేది చాలా ఎక్కువ అన్నమాట. అది పాండవుల యొక్క సైన్యము, కౌరవుల యొక్క సైన్యము, అంటే వాళ్ళ స్ట్రెంగ్స్ అనేవి అవి. దీని తర్వాత స్టోరీ స్టార్ట్ అయింది. పరీక్షిన్ మహారాజు యొక్క తనయుడు జనమేజయుడు. ఇక్కడ స్టోరీ చెప్తున్నాం అనమాట. పరీక్షిన్ మహారాజు యొక్క కొడుకు జనమేజయుడు, ఆయన కురుక్షేత్రంలో సత్రయాగం చేస్తున్నారనమాట. ఆయనకి 3 సోదరులు ఉన్నారు. శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు అని 3 సహోదరులు. వీళ్ళు 3 మన జనమేజయ మహారాజుకి సపోర్ట్గా ఉన్నారనమాట. అంటే యాగానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ యాగం జరిగేటప్పుడు అక్కడికి సారమేయుడు అనే ఒక కుక్కపిల్ల వచ్చి ఆడుకుంటూ ఉంటుంది అనమాట ఆ యాగం దగ్గర. అంటే కుక్కపిల్ల కదా, ఇంకా తెలిసిందే కదా, అంటే దానికి తోచినట్టుగా అది ఆడుకుంటూ ఉంది. అది అలా ఆడుకుంటూ ఉండగా ఈ జనమేజయ మహారాజు యొక్క సోదరులు ఏం చేశారంటే దాన్ని కొట్టి హింసించారనమాట, కొట్టి తరిమేశారు. అది ఏమీ చేయట్లేదు పాపం. దానిటక అది ఎంత యజ్ఞానికి దగ్గరలో ఉన్నా కూడా దాని పని అది చేసుకుంటూ ఉంది. యజ్ఞానికి ఏ విధంగా అది హాని జరగకుండా ఉన్నా కూడా వీళ్ళు కొట్టి పంపించేశారనమాట. కొట్టి పంపించేస్తే అదేమైంది, కుక్కపిల్ల ఏం చేస్తుంది, బాధపడుతూ ఉంటుందన్నమాట. అసలు ఎవరు సారమేయుడు అంటే సరమ కుమారుడు అంట. సరమ అనేది ఎవరు అంటే దేవకన్య అనమాట, తన యొక్క కుమారుడు అనమాట సారమేయుడు. అప్పుడు అడుగుతుంది అనమాట, తల్లి కదా తన కుమారుని యొక్క దీనస్థితిని చూసి అడుగుతుంది, ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగితే సారమేయుడు చెప్తాడనమాట, ఇలాగా నేను జనమేజయ మహారాజు యొక్క యజ్ఞాన్ని దగ్గరికి వెళ్ళాను, అక్కడ నేను ఆడుకుంటూ ఉండగా ఆయన సహోదరులు నన్ను కొట్టి ఇలా పంపించేశారు, అందుకే చాలా బాధగా ఉంది అంటే ఫస్ట్ ఏం చెప్తుంది తెలుసా, నాకు ఇది భలే నచ్చింది అనమాట. సరమ చెప్తుంది అనమాట డైరెక్ట్గా, నువ్వే ఏదో తప్పు చేసి ఉంటావు అంటే మహారాజు కదా, ఆయన సోదరులు కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా, అంటే వాళ్ళు పెద్దవారు కాబట్టి వాళ్ళు ఊరికనే ఏది చేయరు అన్నట్టుగా ఫస్ట్ సారమేయుడినే మందలిస్తుంది అనమాట. కానీ దానికి ఆన్సర్గా సారమేయుడు ఏం చెప్తాడంటే, నేను ఏమీ చేయలేదు, నేను అసలు యజ్ఞ హవిస్సుల దగ్గరికి కూడా వెళ్ళలేదు, నేను నా పాటికి నేను ఆడుకుంటూ ఉంటే నేను అలా చేశారు అనగా సరమకి క్రోధం వస్తుందన్నమాట. ఎందుకు అసలు తన పుత్రుడు ఏమీ చేయకున్నా కూడా అలా కొట్టి పంపించేయడం అంటే ఏ తల్లికైనా బాధ కలిగిస్తుంది కదా. ఆ కోపంలో జనమేజయ మహారాజుకి శాపం పెడుతుందన్నమాట సరమ. ఆ శాపం ఇలా ఉందన్నమాట, మహాపద తలవని తలవంపుగా పెద్ద పిడుగుపాటుగా నీపై పడుగాక అని శాపం పెడుతున్నమాట. దీని ప్రకారం చూసుకుంటే ఏదో పెద్ద ప్రాబ్లం నీ మీదికి రావచ్చు, అదే వస్తుంది అని అన్నట్టుగా శాపం పెడతారనమాట. ఇది విన్న జనమేజయ మహారాజు చాలా బాధితుడు అవుతారనమాట. ఏంటి తన ప్రమేయం లేకుండా జరిగింది, అవును కరెక్టే, ఎంత తన
సోదరులు చేసిన తన ప్రమేయం లేకుండా జరిగింది. అందుకు ఇంత పెద్ద శాపం అంటే పెద్ద ప్రాబ్లం వచ్చేయాలి నీకు అన్నట్టుగా అంటే ఎవరైనా బాధపడతారు కదా, అలా బాధపడుతూ ఆయన ఒకసారి వేటకెళ్తే అక్కడ శృతశ్రవణ మహాముని యొక్క ఆశ్రమానికి వెళ్తాడనమాట. అక్కడ ఆయన కుమారుడు సోమశ్రవణుడి గురించి తెలుసుకొని ఆయన్ని శృతశ్రవణుని కుమారుడైన సోమశ్రవణుణ్ణి పురోహితునిగా వచ్చి యాగం జరిపించి ఆ శాప విముక్తి కలిగించాలి అన్నట్టుగా కోరుకుంటాడనమాట జనమేజయ మహారాజు. దీంతో మన రెండో వీడియోకి ముగింపు పలుకుతున్నాను అనమాట. ఇక్కడ మనము ఈరోజైతే 2 పార్ట్స్ పూర్తి చేసాము. మహాభారతంలో ఆది పర్వంలో 2 పార్ట్స్ని పూర్తి చేసాము ఈ వీడియోలో. నెక్స్ట్ స్టోరీ తెలుసుకోవడానికి నాతో పాటు ఫాలో అవుతూ ఉండండి నా ఛానల్ని. అలాగే కమెంట్ చేయండి నా ఛానల్ మీద. అలాగే కుదిరితే బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కంటిన్యూ చేద్దాం మహాభారతం స్టోరీని. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.